ఏరు పడితే కష్టమనుడు వెనకటి రోజుల మాట, కలిసిమెలిసి సుఖపడుడు అన్నది కథలు సినిమాలల్లో నీతి అన్నడో కవి. అట్లనే మేము ఏరు పడితేనే మా బతుకులు బాగుపడతాయని పిడికిలు బిగించి రోడెక్కిరు 59 గిరిజన ఊర్ల జనం. అల్లూరు జిల్లా రంపచోడవరం ఏజెన్సీలున్న గుర్తేడు పంచాయతీని మండలంగా గుర్తించాలని డిమాండ్ చేసుకుంటా కథం దొక్కిరు వీళ్ళంతా. చెట్లతోటి మమేకమై బతుకుతున్నారు కాబట్టి ఆ చెట్ల ఆకుల మీదనే అలా గోసలు రాసుకొచ్చిరు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి మా నమస్కారాలు. పాతకోట, గుర్తేడు, దారగడ్డ, బొడ్డగండి, కానివాడ ఈ 5 పంచాయతీలు 59 గ్రామాలు 20,000 జనాభాతోటి కూడిన గుర్తేడును మండల కేంద్రంగా చేయాలి. గుర్తేడు నుండి ఇప్పుడున్న వైరామవరం మండలం పోయటానికి 200 కిలోమీటర్లు తిరిగిపోవడవుతున్నది మాకు. కాబట్టి గుర్తేడును మండల కేంద్రంగా చేయాలనుకుంటే టేకాకుల మీద ఇట్లా డిమాండ్లను రాసి నిరసన చేసిరు. కొందరి రాజకీయ స్వార్థం కోసం గుర్తేడును మండల కేంద్రంగా చేయకుంటే చూస్తే మాత్రం అసలే సైసం అనుకుంటా గరమయ్యారు. జిల్లా కేంద్రం కూడా కాదు, మండల కేంద్రమే 200 కిలోమీటర్ల దూరం పోవాలంటే ఎంతైనా తిప్పలే ఉంటుంది కదా. ఓ కులం, ఆదాయం సర్టిఫికెట్లు కావాలన్నా గంత దూరం పోవడంటే ఎంత తిప్పలు ఉంటుంది ఏం కథ. ప్రభుత్వాలు కూడా పబ్లిక్ ఎసొంటి గోసలు ఉండొద్దనే చిన్న జిల్లాలు చేసింది. మరి ఇలా డిమాండ్ మీద సర్కార్ ఏం చేస్తుందో చూడాలి.